హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంపార్టెంట్ డిస్కస్ చేద్దాం. వ్యవసాయ జనాభా ప్రధానంగా చిన్నకారు రైతుల రూపంలో ఉండే వ్యవసాయ విధానం ఏది? సాంద్ర జీవనాధార వ్యవసాయం. బటర్ హౌస్ ఆఫ్ యూరోప్గా పేరొందిన దేశం డెన్మార్క్. పండ్ల తోటల సాగుకు అనువైన శీతోష్ణ స్థితి ఉన్న ప్రాంతం ఏదంటే మధ్యధరా ప్రాంతం. గార్డెన్ స్టేట్ ఆఫ్ ఆస్ట్రేలియాగా పేరొందిన ప్రాంతం ఏది? టాస్మానియా. మధ్య భారతంలో సంచార వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు అంటే బివార్. కింది సూచించిన పంటల్లో చల్లటి వాతావరణంలో పండించినటువంటి పంట ఏది అని చూసినట్లయితే తేయాకు అనేది చల్లని వాతావరణంలో పండుతుంది. దేశంలో వాణిజ్య పద్ధతుల్లో అత్యధికంగా పూలను ఎగుమతి చేస్తున్న రాష్ట్రము ఏది అని చేసి కర్ణాటక. పూలనే అధికంగా ఎగుమతి చేసేటువంటి రాష్ట్రం కర్ణాటక. రాంచింగ్ మండలంలో ఉన్న దేశము ఏది అని చూస్తే ఉరుగ్వే దేశము రాంచింగ్ మండలంలో ఉంది. ఏ దేశాన్ని ఆదర్శంగా తీసుకుని భారత్లో సహకార రంగంలో పాడి సహకార సంఘాలను స్థాపించారు అని చూసినట్లయితే డెన్మార్క్. థ్యాంక్ యూ వెరీ మచ్.